జై శ్రీమన్నారాయణ. హో భరత, అసత్య దోషారోపణ ఎవరి మీదనైనా చేసి వారిని నువ్వు దండిస్తే వారి కళ్ళలో నుంచి వచ్చేటటువంటి నీరు ఆ రకంగా ప్రజల కళ్ళలో నుంచి వచ్చేటటువంటి కన్నీరు రాజ్యాన్నంతటినీ నాశనం చేస్తుంది భరత. కనుక ఎవరి మీద కూడా అసత్య దోషారోపణ చేసి దండించకు. నిర్దోషులకు శిక్ష పడడానికే వీల్లేదు భరత. కచ్చిత్ వృద్ధాంశ్చ తాపసాన్ దేవతా అతిథీన్, గురువులను, పెద్దలను, తపస్సులను, దేవతలను, అతిథులను, దేవతా వృక్షాలను వాటన్నింటిని కూడా గౌరవిస్తూ వారందరిని కూడా గౌరవిస్తూ నమస్కరిస్తున్నావా భరత అని శ్రీరామచంద్రుడు ధార్మికమైనటువంటి విషయములను, రాచరికపు విషయములను భరతుడితో అడిగి తెలుసుకుంటూ ఉన్నాడు, సంప్రదిస్తూ ఉన్నాడు. శ్రీరామచంద్రుడు అడుగుతున్నాడు భరతుణ్ణి, రాజ్యములో ఏ రకంగా ఉన్నాయి పరిస్థితులు, నీ రాజ్య పరిపాలన ఏ రకంగా సాగుతోంది అనేటటువంటి అనేకమైనటువంటి ప్రశ్నల క్రమములో రామచంద్రుడు అంటూ ఉన్నాడు, భరత కచ్చిత్తే బ్రాహ్మణాః శర్మ సర్వశాస్త్రార్థకోవిదాః. ఓ భరత, బ్రాహ్మణులు, పౌరులు అందరూ నీ సుఖాన్ని కోరుతున్నారా భరత? ఓ భరత, నాస్తిక్యం అంటే పరలోకమనేటటువంటిది లేదు అనేటటువంటి భావన, అదొక రాజదోషం. అది నీలో లేదు కదా భరత. ఇక అనృతం, అసత్యాన్ని పలకటం, అది కూడా రాజదోషమే. అది కూడా నీలో లేదు కదా భరత. క్రోధం, కోపించటం, ప్రమాదం, ఏమరుపాటు, దీర్ఘసూత్రతాం, ఆలస్యంగా పనులను చేయటం, అదర్శనం జ్ఞానవతాం, సజ్జనులను దర్శించకపోవటం, ఇవన్నీ రాజదోషాలే. ఇవేవి నీలో లేవు కదా భరత. ఆలస్యం, సోమరితనం, పంచవృత్తితాం, ఇంద్రియాలకి లోనైపోవటం, ఒక్కడివే కూర్చొని ఆలోచించటం, నీకు విరుద్ధంగా ఆలోచించే వారితో చర్చించటం, నిశ్చయించినటువంటి పనులను ప్రారంభం చేయకపోవటం, రహస్యాలని రక్షించకపోవటం, మంగళకరమైనటువంటి పనులు చేయకపోవటం, ఉత్తములు హీనులు అనేటటువంటి తేడా లేకుండా ఎవరికి పడితే వారికి మర్యాదలు చేయటం, ఇవన్నీ రాజదోషాలే భరత. ఇవేవి నీలో లేవు కదా, ఇవేవి నువ్వు చెయ్యటం లేదు కదా అని రామచంద్రుడు అడుగుతూ ఇంకా ఇలా అంటూ ఉన్నాడు, భరత లోభము, కోపము, సోమరితనము, అసత్యము, అజాగ్రత్త, పిరికితనము, చంచలత, మూఢత, అవినీతి, అవమానించటము, ఇవేవి కూడా, ఈ దుర్గుణాలేవి కూడా నీలో లేవు కదా భరత. రాజ్య పరిపాలన చేసేటటువంటి వారిలో ఈ దుర్గుణాలు ఉండకూడదు భరత. జాతి వైరము పెరగటం లేదు కదా రాజ్యములో, వస్తువుల కోసము వైరము పెరగటం లేదు కదా రాజ్యములో, స్త్రీల కొరకు వైరము పెరగటం లేదు కదా రాజ్యంలో. ఇట్లాంటి వైరాలు ఏవి పెరగడానికి వీల్లేదు రాజ్యంలో భరత. ఆ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి భరత. న్యాయంగా సంపాదించాలి, న్యాయంగా సంపాదించిన దానిని కాపాడుకోవాలి. సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి,
సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3ంటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే
నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.